ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్యాస వంటకాలు. ఇవి నీ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అండి. నేను చేసేది క్యారెట్ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్ అండి. ఆయిల్ 2 స్పూన్స్ వేయాలండి కడాయిలో. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి ఫ్రై చేయాలండి. కాస్త ఫ్రై కావాలి, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి వేసానండి, మరి కారం అవుద్దని ఒకటి వేసాను. ఆ తర్వాత వెల్లుల్లి 4 రెబ్బలు దంచి వేసాను. స్మెల్ బాగుంటుందండి, దీనివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి. మనం క్యారెట్ కట్ చేసుకుంటే సరిపోద్ది. ఓపిక్గా క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై, ఆ తర్వాత ఉల్లిపాయలండి ఒకటి సన్నగా పొడుగా కట్ చేశాను. ఉల్లిపాయలు అవి ఫ్రై అయ్యే వరకు కలపాలి. వెల్లుల్లి గుమగుమలు వస్తున్నాయండి ఫ్రై చేస్తుంటే, మంచి అరోమా. ఆ తర్వాత పసుపు హాఫ్ స్పూన్ అండి, పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి. నేను తీసుకునే క్యారెట్ 1/2 కేజీ అండి. 1/2 కేజీకి సరిపడి అవి వేస్తున్నాను అన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉంటుంది. 1 స్పూన్ స్పైసీగా ఉంటుందండి. క్యారెట్ స్వీట్ కదా. కాస్త మూత పెట్టేసి మళ్ళీ కలిపేసి క్యారెట్ వేయాలండి. కలపాలి, అన్నీ ఆయిల్ పట్టేట్టు కలపాలి. చూడండి, కలర్ఫుల్గా ఉంది క్యారెట్. పిల్లలు ఇష్టపడతారండి క్యారెట్ కర్రీ ఇలా చేస్తే. సాల్ట్ 1 స్మాల్ స్పూన్ అండి, సాల్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత కారం 1 స్మాల్ స్పూను, ఎందుకంటే మిర్చి వేసాం కదా ఒకటి, దానికి దీనికి సరిపడా చూసుకోవాలి. కలపాలి. ధనియాల పొడి, మంచిగా కలపాలి. కాసేపు 5 నిమిషాలు మూత పెట్టాలండి, ఎందుకంటే క్యారెట్ బాయిల్ అవ్వడానికి. తర్వాత చివరిగా కొత్తిమీర వేసి కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం. చాలా బాగుంటుందండి, మీరు చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.